Hello viewers. In this video we will learn about column chart. Okay, let us see. You see here ఇక్కడ చూడండి నేమ్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ టోటల్ ఇలా ఉన్నాయి. నాకేం కావాలి అంటే వీళ్ళు ఎవరెవరికి ఎలా మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకోవడం అంటే ఏమవుతుంది, ఒకటి పెద్దగా ఉంది ఒకటి తక్కువ ఉంది, మళ్ళీ ఇంకా ఏది పెద్దగా అయింది, మళ్ళీ ఇంకా ముందుకెళ్ళేసరికి ఏది ఎక్కువ ఉంది తక్కువ ఉంది కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఎవరు ఫస్ట్ ప్లేస్ ఎవరు సెకండ్ ప్లేస్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు ఇక్కడ క్లిక్ చేసేసుకొని మనము ఏం చేయొచ్చు అండి, ఈ సార్ట్ అసెండింగ్ డిసెండింగ్ అనేది చూసుకొని కూడా చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో. కానీ అక్కడ మనకి ఏం కావాలి, దాంతో పాటు ఇవి కూడా చూడాలని ఉంటుంది. ఓకే, ఈజీగానే నాకు అర్థం కావాలి. అప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ చార్ట్ యూస్ చేస్తాను. ఫస్ట్ ఇందులో క్లిక్ చేసి చేస్తున్నాను. టేబుల్లో ఫస్ట్ క్లిక్ చేసుకుందాం. అయితే ఇలా క్లిక్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, సీరియల్ నెంబర్ని కూడా తీసుకుంటుంది, మొత్తం టేబుల్ని తీసుకుంటుంది చార్ట్లో. ఓకే, అయితే మనము దీన్ని ఎలా మనము ఎడిట్ చేసుకోవచ్చు అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ యొక్క టేబుల్ ఎక్కడైనా క్లిక్ చేసి ఓకే ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఏం చూద్దాం, మనం ఇక్కడ చార్ట్స్ గ్రూప్లో ఇన్సర్ట్ ట్యాబ్లో చార్ట్స్ గ్రూప్లో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏముంది ఇన్సర్ట్ కాలమ్ ఆర్ బార్ చార్ట్ అని ఉంది. ఓకే, ఇక్కడ రికమెండెడ్ చార్ట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లిస్ట్ వస్తుంది. ఓకే, మీకు ఏ కాలం ఏ చార్ట్ కావాలి అనేది మనం తీసుకోవచ్చు. ఆల్ చార్ట్స్, కాలమ్ చార్ట్, లైన్ చార్ట్, పై చార్ట్, బార్ చార్ట్ ఇలా ఉంటాయి. అయితే కాలమ్ చార్ట్ తీసుకున్నాను. ఓకే కదండి. కాలమ్ చార్ట్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. ఫస్ట్ రకం ఏంటంటే అది క్లస్టర్డ్ కాలమ్, అంటే ఇలా ఉంటుంది క్లస్టర్, ప్రతి ఒక్కటి క్లస్టర్లో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాక్డ్ కాలమ్, చూస్తున్నారు కదండి ఎలా ఉన్నది, ఇక్కడ అంత స్టాకింగ్లో ఉంది, అంత ఒకే దాంట్లో వనిత అనిత అన్ని సబ్జెక్ట్స్ ఒకే దాంట్లో వచ్చాయి చూడండి. ఓకే, క్లస్టర్డ్ అన్నప్పుడు ఏమవుతుంది, విడివిడిగా వచ్చాయి, రైట్. స్టాక్డ్ అంటే ఒకే దాంట్లో వచ్చేసాయి. అలాగే మనకు 3Dలో కావాలనుకోండి, 3Dలో చూసుకోవచ్చు. ఓకే, ఇలాగ. అయితే ఫస్ట్ ఏం చేద్దాం, మనం క్లస్టర్డ్ కాలమ్ తీసుకొని ఓకే చేద్దాం. వచ్చేసింది చార్ట్ అనేది. ఎక్కడికి వచ్చిందంటే స్టూడెంట్ టేబుల్ అనే షీట్లోనే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ షీట్లోనే ఇది ఆ టేబుల్ రెండు చూడడం కష్టంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ కార్నర్ హ్యాండిల్కి వెళ్ళేసేసి దీన్ని సైజ్ తగ్గించేసేసుకుంటే మనకి కనబడుతుంది, కానీ కొంచెం కష్టంగా అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో, చూడండి అర్థం కావట్లేదు, చిన్నదిగా అయితే. అయితే ఇంత కష్టపడే బదులుగా మనం ఏం చేయొచ్చు, ఈ యొక్క చార్ట్ ఏరియా బ్లాంక్ ఏరియాలో ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ చేసి ఇక్కడ మూవ్ చార్ట్ అనేది ఉంటుంది కమాండ్, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఏముంది, యాజ్ ఆబ్జెక్ట్ ఇన్ స్టూడెంట్ టేబుల్, అంటే స్టూడెంట్ టేబుల్లో ఒక ఆబ్జెక్ట్ లా ఉంది. నాకేం కావాలి, న్యూ షీట్లో కావాలి. ఏం పేరుతో కావాలి, ఇక్కడ స్టూడెంట్ చార్ట్ అన్నట్టు ఇస్తున్నాను, ఎంటర్ కి. ఇప్పుడు ఆ చార్ట్ ఏమైపోయింది, స్టూడెంట్ చార్ట్, అంటే స్టూడెంట్ టేబుల్లోని చార్ట్ స్టూడెంట్ చార్ట్ అనే పేరుతో న్యూ షీట్లో వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనము ఓన్లీ చార్ట్ మాత్రమే మంచిగా చూసుకొని నేర్చుకోవచ్చు. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ ఏం చూద్దాం, మనము కాలమ్ చార్ట్. మనం ఇప్పుడు దీనిపైన స్టూడెంట్ టేబుల్ పైన మనం ఏం చేయబోతున్నాం, మనము 2 చార్ట్స్ నేర్చుకోబోతున్నాం. ఒకటి వచ్చేసి కాలమ్ చార్ట్, రెండవది బార్ చార్ట్. అయితే ఫస్ట్ ఏం చూద్దాం, కాలమ్ చార్ట్ చూద్దాం. కాలమ్ చార్ట్ అంటే ఏమవుతుంది, కాలమ్స్ అన్నమాట. ఒకటి ఇవన్నీ నిలువుగా ఉన్నాయి కదా, కాలమ్స్ అంటాం నిలువుగా ఉంటే. అడ్డంగా ఉంటే బార్స్ అంటాం. ఫస్ట్ మనము ముందుకు వెళ్ళే ముందు ఏం చేద్దామంటే దీంట్లో పార్ట్స్ ఏంటి అనేది మనం నేర్చుకుందాం. అది నేర్చుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనము ఇక్కడ మనకు కొన్ని పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. చార్ట్ టైటిల్ అని, లెజెండ్ అని, ఇవి కొన్నే ఉన్నాయి. అన్ని కనిపించాలి అంటే మనం ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళేసేసి ఇక్కడ అన్నీ ఉన్నది క్లిక్ చేద్దాం. లేఅవుట్ 5 క్లిక్ చేస్తే ఇక్కడ కింద టేబుల్ వచ్చేసింది, చార్ట్ టైటిల్ ఆల్రెడీ ఉంది. ఓకే, అండ్ ఇలాగ ఇక్కడ కూడా యాక్సిస్లు ఉంటాయి. యాక్సిస్లు అనేవి ఇక్కడ కొన్నింటికి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, హారిజాంటల్ యాక్సిస్ ది టైటిల్ ఉంది. ఓకే, ఇక్కడ వర్టికల్ది మాత్రమే ఉంది. ఇక్కడ రెండు ఉన్నాయి. ఎస్. అయితే ఏ లేఅవుట్ తీసుకుంటున్నాం మనము, ఈ లేఅవుట్ తీసుకున్నాం. లేఅవుట్ 7లో ఉన్నాయి.
ఇప్పుడు ఇది మనం ఫుల్ స్క్రీన్లో చూడాలంటే ఏం చేయాలి? కీబోర్డ్ మీద ఆల్ట్ వి యు నొక్కాలి. ఏం నొక్కాలండి? ఆల్ట్ వి యు ఫుల్ స్క్రీన్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం చార్ట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పార్ట్స్ చూద్దామా మరి? అయితే ఇక్కడ చార్ట్ ఎట్లా కనిపించట్లేదు కదా, లేదు కదా. ఇది క్లిక్ చేసి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మనం అక్కడ లేఅవుట్లోకి వెళ్ళి నుంచి తీసుకోవచ్చు. అక్కడ ఓన్లీ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. ఇక్కడైతే మనం అన్ని కూడా ఇలా చెక్ చేసుకున్నాం అనుకోండి, అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఇలా అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి చార్ట్ టైటిల్. ఓకేనా, ఇది చార్ట్ టైటిల్. నెక్స్ట్ ఇదేమవుతుంది, హారిజాంటల్ యాక్సిస్ టైటిల్ అంటాం. ఇది వర్టికల్ యాక్సిస్ టైటిల్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా చార్ట్ ఏరియా అంటాం. ఈ వైట్ స్పేస్ ఉంది కదండి, చార్ట్ ఏరియా. ఈ లోపలిది వచ్చేసి ఇదంతా ఉంది కదా ఒక బ్లాక్ లాగా, దీన్ని ప్లాట్ ఏరియా అంటాం. అండ్ ఇక్కడ థిక్గా లైన్స్ ఉన్నాయి చూడండి, వీటిని మేజర్ గ్రిడ్ లైన్స్ అని, ఈ మధ్య మధ్యలో ఉన్నాయి మైనర్ గ్రిడ్ లైన్స్ అని అంటాం. ఇక దీన్ని లెజెండ్ అంటాం. ఇక్కడ ఒక్కో కలర్కి ఒక్కో సబ్జెక్ట్ కానీ ఒక నేమ్ అనేది ఉంది కదండి, అది అంటే బ్లూ అంటే వర్డ్ అని, ఎక్కడైతే బ్లూ ఉందో అది వర్డ్ అని, ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఎల్లో అంటే టోటల్ అని, అలా అర్థం చేసుకోవాలని చెప్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, డేటా లేబుల్స్ ఉన్నాయి కదా, అంటే డేటా లేబుల్ ఏం చేస్తుంది, దీని వాల్యూ ఎంత అని చూపిస్తుంది. ఇలా కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేమ్స్ చూపిస్తుంది, ఇది ఎవరి డేటా, సునీతది, ఇది వనితది, అనితది. ఇంకా ఇక్కడ మనం చూడండి టేబుల్ కూడా మనం చూసుకోగలుగుతాం. గమనించారా, ఇక్కడ టేబుల్ చూడాలంటే మనము మళ్ళీ స్టూడెంట్ టేబుల్ షీట్కి చూడాల్సిన పని లేదు, అంటే చార్ట్లోనే మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఏంటి అంటే మనం ఏవి కావాలంటే అవి ఉంచుకోవచ్చు, ఏది అవసరం లేదు అనుకుంటే అవి తీసేయచ్చు. ఓకేనా, చార్ట్ టైటిల్ కావాలి పెట్టుకున్నాం, యాక్సిస్ టైటిల్స్ కావాలి పెట్టుకున్నాం. ఓకే, ఇలాగనమాట. అయితే ఇక్కడ గమనించారా 1 2 3 4 5 ఈ సీరియల్ నెంబర్స్ కూడా వచ్చాయి. మరి ఇది అవసరమా? అవసరం లేదు కదా మనకి. మరి ఎలా తీసేయాలి? ఎస్కేప్ నొక్కితే ఫుల్ స్క్రీన్ నుంచి బయటకు వస్తాము. చార్ట్ ఏరియాలో క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, చార్ట్ డిజైన్ వచ్చింది కదా. ఇక్కడ సెలెక్ట్ డేటాలోకి వెళ్ళి ఏం చేయాలి మనం, ఇక్కడ చూడండి మొత్తం ఏం చూపిస్తుంది, మార్కివ్ సెలెక్షన్, సీరియల్ నెంబర్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ చార్ట్ డేటా రేంజ్ అనేది ఇక్కడ ఉంది కదండి, దీన్ని ఏం చెయ్యను, జస్ట్ నేను ఎక్కడి నుంచి కావాలి, నేమ్ నుంచి 220 వరకు కావాలి. వచ్చింది కదండి, అలాగనమాట. రైట్, ఇప్పుడు ఓకే చేస్తే చూడండి, ఇప్పుడు ఉన్నాయా కింద ఇక్కడ 1 2 3 4 5 లేవు. ఓకేనా, ఇలాగనమాట. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, ఫుల్ స్క్రీన్ తీసుకుంటాను. ఇలాగా ఆల్ట్ వి యు. ఇప్పుడు మీకు పార్ట్స్ అయితే అర్థమయ్యాయి కదా, మరోసారి చూద్దాం. చార్ట్ ఏరియా, ఇది ప్లాట్ ఏరియా, ఇది చార్ట్ టైటిల్, ఇది హారిజాంటల్ యాక్సిస్ టైటిల్, ఇది వాల్యూ యాక్సిస్ టైటిల్ లేక వర్టికల్ యాక్సిస్ టైటిల్. ఓకే, నెక్స్ట్ ఇవి మనవి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, హైయెస్ట్ వాల్యూ అయితే యూస్ చేస్తామో దానికంటే నెక్స్ట్ వాల్యూ అయితే ఉంటుందో అంతవరకు మనకు 0 to హైయెస్ట్ వాల్యూ అనేది తీసుకుంటుంది. దీన్ని లెజెండ్ అని అంటాం. ఓకేనా, అండ్ ఇక్కడ వాల్యూస్ అనేవి ఇంతకుముందు వచ్చిండే కదా, వాటిని డేటా లేబుల్స్ అని అంటాం. ఇవన్నీ కూడా ఎలా షో ఆర్ హైడ్ చేయాలో మనం చూద్దాం. అయితే చార్ట్ని ఎలా స్టడీ చేయాలి అది నేర్చుకున్న తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి డేటా లేబుల్ టేబుల్ తీసుకుందాం మనము. ఇక్కడ చూడండి సునీతకి వర్డ్లో 80, ఓకే, ఇందులో 35, ఎక్సెల్ 35, పవర్ పాయింట్ 95, 210 టోటల్ అనేది ఇలా వచ్చాయి. అయితే అనితకి ఇలా వచ్చాయి. ఇప్పుడు హైయెస్ట్ ఎవరిది ఈ ఐదుగురిలో, మనకి ఇక్కడ చూడండి టోటల్ని చూసుకుంటే అర్థమైపోతుంది మనకు ఎవరిది హైయెస్ట్ అని. ఇక్కడ మనం వాల్యూస్ చూసుకుంటూ వెళ్ళామనుకోండి, టోటల్ ఇది ఇది ఇలా చూసుకుంటూ పోతే వెనక ముందు అయిపోతుంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇక్కడ చూడండి ఇవన్నీ గీతలు ఉన్నాయి. ఈ బార్స్ ఈ యొక్క కాలమ్స్ చూసేసి ఏం చెప్పొచ్చు మనము, ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్, ఫోర్త్ హైయెస్ట్, ఫిఫ్త్ హైయెస్ట్, ఇంత ఈజీగా చెప్పొచ్చు. ఇది మెయిన్ అన్నమాట స్పెషాలిటీ. చార్ట్ యొక్క యూజ్ ఏంటి అంటే ఇలా చిటికెలో మనం చెప్పేయచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి, మనం ఒరిజినల్ ఆర్డర్లో ఉన్నాయి, అంటే ఫస్ట్ సునీత, వనిత ఇలా ఉన్నాయి. నాకేం కావాలి అంటే హైయెస్ట్ నుంచి ఏం కావాలి, లోయెస్ట్ వరకు ఇలా కావాలి. హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ ఇలా కావాలి నాకు. రైట్, అయితే అప్పుడు నేను ఏం చేయాలి మరి,
ఈ యొక్క స్టూడెంట్ టేబుల్లోకి వెళ్ళేసేసి టోటల్ పైన క్లిక్ చేసి ఓకే ఎస్కేప్ డేటాలోకి వెళ్ళేసి ఇక్కడ సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఇప్పుడు చార్ట్లోకి వెళ్ళి చూడండి హైయెస్ట్ టు లోవెస్ట్ అయిందా లేదా ఇలాగనమాట మనము ఇలా కూడా అంటే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అలాగే మీరు ఇక స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఇచ్చారనుకోండి మళ్ళీ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఇజ్ ఇట్ క్లియర్ అలాగనమాట ఇప్పుడు దీన్ని ఏం చూద్దాం మనము ఈ యొక్క పార్ట్స్ ఏంటి ఎలా ఉంటాయని చూద్దాం ఇది చార్ట్ టైటిల్ ఇప్పుడు దీనికి ఏం పేరు ఇస్తే బాగుంటుంది స్టూడెంట్ లేక స్టూడెంట్స్ మార్క్స్ చార్ట్ ఇది అయిపోయింది ఓకే ఇది లెజెండ్ ఇక్కడ ఏమిస్తే బాగుంటుంది ఇవన్నీ కింద ఏంటివి ఇవన్నీ మార్క్స్ కదా సెలెక్ట్ చేసేసి స్టూడెంట్ మార్క్స్ కాదు నేమ్స్ కదా ఇక్కడ ఉన్నాయి మార్క్స్ స్టూడెంట్ నేమ్స్ ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ ఏం చేస్తాను స్టూడెంట్ మార్క్స్ ఇచ్చేస్తాను అయితే ఇప్పుడు మనకు టేబుల్తో అవసరం లేదు కాబట్టి ఈ ప్లస్ బటన్ క్లిక్ చేసి టేబుల్ని హైడ్ చేసేస్తాం ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు ఇవన్నీ చిన్న చిన్నగా కనబడుతున్నాయి మన పెద్ద కనబడాలంటే ఏం చేయాలి మరి మనం దీన్ని కొంచెం బయటకు వచ్చేద్దాం ఎస్కేప్ నొక్కేసేసి క్లిక్ చేసి ఏం చేస్తాను ఇక్కడ హోమ్ ట్యాబ్కి వెళ్ళేసి దీన్ని ఫాంట్ మార్చాలంటే ఫాంట్ మార్చేస్తాను కలర్ అంటే కలర్ మార్చేస్తాను సైజ్ కావాలంటే సైజ్ మారుస్తాను ఇలా కావాల్సిన దాన్ని క్లిక్ చేసి మీరు మార్చుకోవచ్చు ఒకవేళ గ్లోబల్గా మొత్తాన్ని ఒకేసారి చేయాలంటే ఏం చేయండి చార్ట్ ఏరియాలో క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీకు ఏ ఫాంట్ కావాలో క్లిక్ చేస్తే చూడండి అన్నిటికీ అదే ఫాంట్ వచ్చింది గమనించారా అలాగే క్యాలిబ్రీ ఇస్తే క్యాలిబ్రీ సైజ్ ఎంత కావాలో ఇచ్చేయండి అన్నిటికీ చూడండి సేమ్ సైజ్ వస్తుంది రైట్ అలాగే నెక్స్ట్ కలర్ ఇచ్చారనుకోండి ఫాంట్ కలర్ అన్నిటికీ చూడండి అన్నిటికీ ఫాంట్ కలర్ అదే వచ్చింది మీకు వేరు కావాలన్నప్పుడు ఏం చేయాలి అండూ చేసేస్తున్నాను ఇక్కడ దీనికి నాకు ఇది కావాలి బోల్డ్ కావాలి రైట్ దీనికి నాకు ఓకే సమ్ పర్పుల్ కావాలి బోల్డ్ కావాలి ఓకే ఇలా ఇచ్చేస్తాను ఇలా చేసుకోవచ్చు ఇక్కడ దీంట్లో ఏదైనా పిక్చర్ ఫిల్ చేయాలనుకోండి ఎక్కడ కావాలి నాకు చార్ట్ ఏరియాలో వద్దు నాకు ప్లాట్ ఏరియాలో కావాలి అప్పుడు ఏం చేస్తాను ఈ ప్లాట్ ఏరియాలో క్లిక్ చేసి నా కంపెనీది లోగో కానీ లేక పిక్చర్ కానీ ఇన్సర్ట్ చేస్తాను అదైనా చేసుకోవచ్చు మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి వేరేది ఇస్తాను దిస్ డివైస్ ఓకే పిక్చర్స్లో సేవ్డ్ పిక్చర్స్ సపోజ్ ఇది రామ్ ఉంది లేక సమ్ ఏదైనా వాల్ పేపర్ వేసేస్తాను ఓకే మీరు చా కంపెనీ నేమ్ది లోగో ఉంటే మీరు అదైనా వేసుకోవచ్చు ఓ సారీ అది యాక్చువల్గా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇన్సర్ట్ పిక్చర్ కాదు ఫార్మాట్లోకి వెళ్ళి ఫిల్ చేయాలి అది షేప్ కదా ఇలా ఇచ్చేసి పిక్చర్ ఇన్సర్ట్ పిక్చర్లోకి వెళ్ళి ఫ్రమ్ ఫైల్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే కావాలో అది ఇచ్చేస్తే ఏమవుతుంది చూసారా దాంట్లో వెనుకగా వచ్చేసింది అదే మీరు ఆ కంపెనీ యొక్క లోగో కానీ బిల్డింగ్ కానీ ఇచ్చి ఉంటే అది వచ్చేది ఓకే కదండి ఇలాగే ఇప్పుడు దాన్ని మీరు ఇంకేమైనా ఫార్మాట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు ఎలాగా దాన్ని సెలక్షన్ పెన్ సైజ్ ఫిల్లోకి వెళ్ళేసేసి ఇక్కడ పిక్చర్ ఉంది కదండి ఎలా చేసాను అర్థమైందా ఫస్ట్ మనం ఈ పిక్చర్ చార్ట్ని ప్లాట్ ఏరియాలో క్లిక్ చేయాలి ఫార్మాట్ ట్యాబ్కి వెళ్ళేసి సైజ్ పక్కన ఉన్న ఈ ఆరో క్లిక్ చేస్తే ఇక్కడ ఫిల్ వస్తుంది ఈ ఫిల్ని క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెన్సీని మీరు డ్రాగ్ చేయండి అది లైట్ అవుతుంది గమనిస్తున్నారా ఇలా మీరు ట్రాన్స్పరెన్సీని మీరు ఏం చేసుకోవచ్చు పెంచుకోవచ్చు అప్పుడు మనకు ఈ బార్స్ అనేవి కాలమ్స్ అనేవి క్లియర్గా కనబడతాయి అన్నమాట అర్థమైంది కదండి ఈ విధంగా మనం చేసుకోవచ్చు నెక్స్ట్ చార్ట్ ఏరియాలో కూడా మీరు ఏదైనా ఫిల్అప్ చేయాలనుకుంటే మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు ఓకే ప్లెయిన్ కలర్ ఫిల్ చేస్తారా ఓకే లేకపోతే సమ్ ఏదైనా గ్రేడియంట్ ఫిల్ చేస్తారా అనేది మీ ఇష్టం రైట్
ఇలాగనమాట. అర్థమైంది కదండి. ఇక్కడ మనకి ఏం కావాలి, లేబుల్స్ కావాలి, డేటా లేబుల్స్. ఈ వాల్యూ మనం ఇక్కడ పాయింట్ చేస్తేనే కనబడుతుంది ఇది టోటల్ సిరీస్ అని, పాయింట్ సరిత అని, ఓకే, వాల్యూ 170 అని చూపిస్తుంది. కానీ ఇలా పాయింట్ చేయకుండానే నాకు ఇక్కడ డిస్ప్లే కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాను నేను, ఈ చార్టీలోకి నేను క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి డేటా లేబుల్స్, చూసారా వచ్చాయా లేదా అన్నిటికీ డేటా లేబుల్స్ ఇలా వచ్చాయి. ఇప్పుడు మీరు ఈ డేటా లేబుల్స్ యొక్క యారో క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆప్షన్స్ వస్తాయి. అవుట్ సైడ్ ఎండ్ ఉంది కాబట్టి ఈ యొక్క సిరీస్కి బయట వచ్చాయి కదా, అది నాకు సెంటర్ అంటే ఏమవుతుంది, దాంట్లో సెంటర్లో వస్తాయి అన్నమాట. ఇన్సైడ్ ఎండ్ అంటే ఇన్సైడ్ ఎండ్, ఓకే. కాల్అవుట్స్ అంటే ఇలా కాల్అవుట్స్లో కూడా ఇస్తుంది. అర్థమైందా అండి, ఎంత బాగా చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఆల్ట్ వియు ఫుల్ స్క్రీన్లో చూడండి, మంచిగా కనబడుతుంది. ఇది ఒకవేళ మీరు ఏదైనా జరపాలనుకుంటే ఇది క్లిక్ చేసి ఏం చేసుకోవచ్చు, మీరు ఇలా కొంచెం మూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లిక్ చేయాలి, తర్వాత దాన్ని డ్రాగ్ చేయాలి, ఓకేనా. రైట్, ఇలా కాల్అవుట్స్ అనేవి చూపిస్తుంది అనమాట. మీరు ఎంత దూరం డ్రాగ్ చేసినప్పటికీ అది మాత్రం అలా కాల్అవుట్ చూపిస్తుంది దేనిది అనేది. ఓకే, ఇది మీకు ఓకే అనిపిస్తే ఇది ఓకే, ఓకే అనిపించకుంటే మీరు ఏం చేసుకోండి, అవుట్ సైడ్ ఎండ్ పెట్టుకోండి సరిపోతుంది. దీన్ని కాల్అవుట్ అనేది తీసేయండి. మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళేసేసి ఇక్కడ ఫార్మాట్ డేటా లేబుల్ వాల్యూస్ ఒకటే సెలెక్ట్ చేశాను కదా, అందుకోసం అలా చూపిస్తుంది. రైట్, ఇలాగనమాట. ఇలా మీరు సెట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇది ఏంటి, కాలమ్ చార్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. సేమ్ ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఏం చేస్తాను, బార్ చార్ట్గా మారుస్తాను. వెరీ సింపుల్, ఎస్కేప్ కీ నొక్కేసేసి ఇప్పుడు కాలమ్ని బార్గా మార్చచ్చు, బార్ని కాలమ్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ టేబుల్లో క్లిక్ చేసి ఏం చేస్తాను, చార్ట్ డిజైన్లోకి వెళ్ళేసేసి ఇక్కడ చూడండి చేంజ్ చార్ట్ టైప్ క్లిక్ చేసి ఏం చేస్తాను, బార్లోకి వెళ్ళేసి ఓకే ఇది క్లిక్ చేస్తున్నాను. ఓకే చేస్తే అయిపోయింది చూడండి, ఇలా వచ్చింది, ఓకేనా. అంతకుముందు ఎలా ఉంది, మనకు ఇలా ఉంది. ఇక్కడ ఏం చూస్తున్నాం మనము, 50కి అబౌవ్ ఎవరెవరికి వచ్చాయి, 100కి అబౌవ్ ఎవరెవరికి వచ్చాయి, ఇలా వాల్యూస్ అనేవి మనం ఇలా చూసుకుంటున్నాం. అదే కనుక మనము ఏంటి బార్ విషయానికి వస్తే ఇలా చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, 50కి అబౌవ్ 100కి అబౌవ్ ఇలా చూసుకోవాలి. దానికైతే అలా చూస్తాం, దీనికి ఇలా చూస్తాం, అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. సో ఇదంతా మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇంకా దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి, ఓకేనా. ఇవి ఉన్నాయి కదా స్టైల్స్ అనేవి, ఈ స్టైల్స్ అనేవి కూడా మనం మార్చుకోవచ్చు. రైట్, రకరకాలుగా ఉంటాయి, రీడిఫైన్డ్ ఇవన్నీ కూడా. మీకు ఏది నచ్చుతుందో అది మీరు తీసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంటాయి, ఇంకా దీంట్లో చాలా ఉంటాయి, ఓకే, చూసుకోవచ్చు. గాట్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ కాలమ్ చార్ట్ అండ్ బార్ చార్ట్. నెక్స్ట్ వీడియోలో లైన్ చార్ట్, పై చార్ట్ అవి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.